అలవాటు పడిండు, నా వల్ల కావట్లేదమ్మా, మరి ఉండాలా విడిపోవాలా అన్న రీతిగా ఎన్నో కాల్స్ వస్తుంటాయి. కానీ ఆ రీతిగా మారడానికి ఎవరు కారణం? నీవు ఒక స్త్రీ అని నేనైతే అనను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈ రోజులలో చూసుకున్నట్లయితే ఇప్పుడు మన తరం అయిపోయింది. మన తరంలో ఇప్పుడు ఈ జనరేషన్, మన స్థితి, మన పిల్లలు కాదు, మనం ఉన్నాం. ఇప్పుడు నాకు జ్ఞానం వచ్చినప్పటి నుంచి నేను చూస్తున్నది ఏంటంటే, ఇక్కడ హవ్వ సర్పం మాట అయింది, దేవుడిచ్చిన ఆశీర్వాదాలు కోల్పోతుంది. దేవుడు మనకు ఒక కుటుంబం అనే ఆశీర్వాదం ఇచ్చాడు. మరి మనం ఎందుకు కుటుంబాన్ని కూల్చుకుంటున్నాం? హవ్వ సర్పం మాటిన్నది. మరి కుటుంబంలో స్త్రీ నువ్వెవరి మాట వింటున్నావు? అర్థమైందా? కుటుంబంలోన అక్కడ దేవుడు ఆదాముకు సాటి అయిన సహకారిని సృష్టించి సాటి అయిన సహకారిని ఇచ్చిండు ఆదాముకు. మరలా యొక్క ముళ్ళు పెట్టిండు. ఏం పెట్టిండు? పోయిన వారం చెప్పినాం. దేవుడు ఆశీర్వాదం ఇస్తాడు, దాని వెనుకనే ఏదైనా ఒకటి ముళ్ళు పెడతాడు. దాన్ని మనం గ్రహించుకోవాలి. ఫస్ట్ నువ్వు ఆశీర్వాదానికి ఆకర్షితురాలు అవుతావా, ముళ్ళకు ఆకర్షితురాలు అవుతావా? మనం ఆశీర్వాదం వైపు చూసినట్లయితే అది మన దరిదాపులకు రాదు. ఇప్పుడు హవ్వ ఏం చూసిందంటే, దేవుడు పెట్టిన ముళ్ళు వైపు చూస్తున్నది, ఆశీర్వాదం వైపు చూడలేదు. అందుకనే సర్పం మాట విన్నది. నీవు కూడా ఇప్పుడు ఈ రోజులలో ఉన్న స్త్రీలమైన మనము కూడా ఎవరి మాట వింటున్నాం? లోకాశలు చెప్తా ఉంటారు, ఆ ఆశల మాటలు వింటున్నామా? జీవకుటుంబపు ఆశల మాటలు చెప్తా ఉంటారు, వాటి గురించి వింటున్నామా? ఇంకెన్ని రోజులు కట్టుకున్న చీరనే కట్టుకుంటున్నావు? ఇంకెన్ని రోజులు ఉన్న ఇంట్లోనే ఉంటావు? ఇంకెన్ని రోజులు నీ పాత జీవితం అలాగనే ఉంటుందా? ఇంకా నీ భర్త నిన్ను మార్చడా, నువ్వు అదే స్థితిలో ఉంటావా అని సర్పం మాట్లాడిన లాగునా? లేదు, నువ్వు ఒక్కసారి నీ భర్తను అడిగి చూడు, నీకు తెచ్చి పెట్టకుండా చూడు. ఒక్కసారి నువ్వు పండు తిని చూడు, నీకు జ్ఞానం వస్తుంది, తెలివి వస్తుంది, లోకంలోనే ఆలోచనలు వస్తాయని సర్పం చెప్తుంది. నీతో మాట్లాడే వారు కూడా ఒక్కసారి నీ భర్తతో మాట్లాడి చూడు, నీ అత్తతో మాట్లాడి చూడు, ఎన్ని రోజులు భర్త ఇంకా ఎదురించు, వస్తాయా? ఎన్నో 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 మాటలు నా చెవిలో పడ్డాయి. అంటే మన వాళ్ళు కాదు, మన వాళ్ళు అయితే చాలా నిజంగా జీసస్ ఇన్ కల్వరీ మినిస్ట్రీ స్త్రీలు చాలా జ్ఞానవంతులు. ఆ యూబులో నుంచి బయటపడి ఆశీర్వాదం పొందుకున్నారు. అంటే ఒకరు చెప్పే మాట వినే స్థితిలో మనం లేమని నేను నమ్ముతున్నాను. ఎవరైనా వింటారా? వినరు కదా. వినే స్థితిలో ఉన్నారా? హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు ఏది చెప్పినా కూడా ఇప్పుడు వివాహం జరిగేటప్పుడు ఎన్ని ముడులు వేస్తారు? 3 వేస్తారా, 30 వేస్తారా? 3 ముళ్ళు వేస్తారు. ఎంతమంది ఎవరి భర్తలైనా 30, 36 అట్లా వేసిరా? లేదు కదా. 3 ముళ్ళు ఉంటాయి కదా. ఒక ముడి భర్త భార్యతో వేసుకోవాలి, ఇంకో ముడి భార్య భర్తతో వేసుకోవాలి, ఇంకో ముడి ఇద్దరు కలిసి దేవునితో వేసుకోవాలి. మీ ముగ్గురే ఉండాలి. మీ మధ్యలోనికి నీ కుమార్తె కూడా నీ భర్త విషయం ఆయా రకాలుగా మాట్లాడితే నువ్వు అననీయద్దు. హల్లెలూయా. ఏదన్నా నీకే అధికారం ఉన్నది. ఏదన్నా నీ భర్త మీద నీకున్నది, నీ మీద. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం తీయండి ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22 నుంచి. ప్రతిరోజు ఎన్ని కష్టం వచ్చినా, ఇద్దరి మధ్యలో ఎంత డిస్టర్బెన్స్ వచ్చినా కూడా ఈ వాక్యం మరొక హృదయాలలో భద్రపరుచుకునే స్త్రీల వలె మనం ఉండాలని ప్రభునామంలో కోరుకుంటున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరముకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలో తమ పురుషులకు లోబడవలెను. ఇప్పుడు ఒక క్వశ్చన్ వస్తుంది అందరికి, ప్రతి స్త్రీకి మానవ సహజంగా వస్తూ ఉంటుంది. ఇప్పుడు 18 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 3 సంవత్సరాలు ఉన్నా కూడా వాళ్ళు 3 చెర్ల నీళ్ళు తాగినట్లుగా ఫీల్ అవుతారు ఎవరైనా స్త్రీలు. నేను చెప్తున్నాను, అమ్మ ఏది భరిస్తున్నానో నేను భరిస్తున్నా నాకు తెలుసు అంటారు. ఇక్కడ స్త్రీలకు లోబడమంటున్నారు, మరి పురుషులకు ఏం చెప్తారమ్మా అంటే కింద చదవండి. అటువలే
28వ వచనం. అటువలే పురుషులకు కూడా తన సొంత శరీరముల వలె తన భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరంను ద్వేషించిన వాడు ఎవడునో. ఇక్కడ ఏమంటున్నాడు? ఇప్పుడు నీ శరీరాన్ని నువ్వు ద్వేషించుకుంటావా? అస్తమానం అద్దంలో చూసుకుంటలేవా నీ శరీరాన్ని? నా ముఖం ఎలా ఉన్నది, నా ముఖం ఎలా ఉన్నది, మరి నా ముఖానికి ఏమైనా మొటిమలు వచ్చినాయా, నల్లగా అయిందా, తెల్లగా అయిందా, ఎట్లా ఉన్నదని బయటికి రాగానే చేతులు ఇలా చూసుకుంటావు. ఎందుకు? నీ శరీరాన్ని నువ్వు ప్రేమిస్తున్నావు కాబట్టి. పురుషుడు కూడా ఏ పురుషుడు తన శరీరాన్ని ద్వేషించుకోడు. అమ్మ పెళ్ళైన కొత్తలో ఉన్నట్టు నా భర్త లేడమ్మా అంటారు. మరి నీలో ఏమైనా మార్పు వచ్చిందేమో. హల్లెలూయా. ఒకవేళ నీ శరీరాన్ని నువ్వు ప్రేమించుకుంటున్నావో ప్రేమించుకోవట్లేదో, నిర్లక్ష్యం చేస్తున్నావేమో. అందుకే తన శరీరాన్ని కూడా తను నిర్లక్ష్యం చేసుకుంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? ఏ పురుషుడు కూడా తన సొంత శరీరాన్ని ద్వేషించుకోడు. ఏ పురుషుడు కూడా తన సొంత భార్యని ద్వేషించాడు. ఇది వాక్యం సెలవిస్తున్నది. హల్లెలూయా. ఎంతమంది అంటారు వివాహమైనప్పుడు ఉన్నట్టున్న భర్త లేడని? ఆల్మోస్ట్ అందరు ఎత్తుతారు ఆల్మోస్ట్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏమంటున్నాడు చూడండి 24వ వచనంలో, సంఘము క్రీస్తులకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు. మరి ఏ విషయంలో మీరు లోబడలేదు ఒక్కసారి ఆలోచించుకున్నారా? వాళ్ళ కోపం వచ్చినప్పుడు, వాళ్ళకు తాగుడు యూబులో పడిపోయినప్పుడు, లైవ్లో చూస్తున్న వాళ్ళు కూడా వాళ్ళ తాగుడు యూబులో పడిపోయినప్పుడు నువ్వు ఎందుకు ఇంత బానిస అయిపోయినావు అని ఒక్కరోజైనా అడిగినావా నువ్వు ప్రేమగా? నీకెందుకు అది అలవాటు అయిపోయింది? నువ్వెందుకు ఆ యూబుల నుంచి నువ్వు బయటపడలేకపోతున్నావు? నా వల్ల నీకు ఏమైనా ప్రాబ్లమా? లేకపోతే దేవుడు మనకిచ్చిన పిల్లల వల్ల నీకు ఏమైనా ప్రాబ్లమా? లేకపోతే సొసైటీలో నీకు ఏమైనా ప్రాబ్లం ఉన్నదా? సాటి అయిన సహకారి చేయవలసిన పని ఇది. నువ్వు అడుగుతున్నావా? ఏ రోజైనా అడుగుతున్నావా? లేకపోతే తాగొచ్చిండని ఇక మత్తులో ఏది వినపడదు కదా అని ఇష్టం వచ్చినట్టు తిడుతున్నావా? హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పురుషుల్లో మీరులో మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైన ముడత అయినను అట్టిది మరి ఏదైనానో లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన ఎదుట దానిని విలువబెట్టి కొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేద్దాం. దానిని ఎలా పవిత్రపరచాడంట మన శరీరాన్ని దేవుడు? వాక్యముతో. వివాహం అంటే ఆషామాషి ఉట్టిది కాదు తల్లి. స్త్రీ పురుషుడు జతపరచుడు అంటే అది ఉట్టిది కాదు. దాన్ని మనము నిర్లక్ష్యం చేయకూడదు. సరే ఏమంటున్నాను? స్త్రీ బలహీనమైన ఘట్టము, స్త్రీ జ్ఞానవంతురాలు. ప్రతిదీ స్త్రీకే ఉన్నది. జ్ఞానవంతురాలు మోడు బారిన తన జీవితాన్ని కట్టుకుంటుంది, చెదిరిపోయిన వాళ్ళ జీవితాన్ని కట్టుకుంటుంది. అదే పురుషునికి ఎందుకు చెప్తలేడు దేవుడు? దేవుడు పురుషునికి ఒక్కటే మాట చెప్తున్నాడు. ఒక్కటే మాట, నీ శరీరాన్ని నువ్వు ప్రేమించిన రీతిగా నీ భార్యను ప్రేమించు. కానీ స్త్రీకి ఎన్ని మాటలు చెప్తున్నాడు ఒకసారి తీయండి. సామెతలు 31వ అధ్యాయం, సామెతలు 31. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. ఏమంటున్నాడు? గుణవతి అయిన భార్య దొరుకుట అంటే మనం గుణవంతులమా కాదా? మనకు గుణం ఉన్నదా లేదా? గుణవతి అయిన భార్య అంటే మనకు గుణం ఉన్నట్లయితే వాళ్ళు ఏ విధంగా ఉన్నా కూడా మరి దేవుడు ఒక మాట సెలవిస్తున్నాడు. అదే ఆదికాండంలో 3వ అధ్యాయంలో ఉంటుంది కదా, చదివియకండి. ఏముంటుందంటే భార్యను, తల్లిని విడిచిపెట్టి భార్యని హత్తుకోమంటున్నాడు దేవుడు. హల్లెలూయా. అంటే వాళ్ళు పుట్టిన మొదలుకొని వాళ్ళను పోషించిన వాళ్ళను మర్చిపోయి అంత విలువిచ్చిండు దేవాది దేవుడు మనకు. అంత విలువనిస్తున్నాడు. మరి ఆ విలువను మనం భర్తల దగ్గర కాపాడుకుంటున్నామా లేదా నిర్లక్ష్యం చేస్తున్నామా? ఒక్కోసారి గమనించుకోండి. అంటే ఊకి వాళ్ళ ప్రవర్తనను మీరు ద్వేషిస్తున్నారు నేను అనట్లేదు. మీరు వాళ్ళని ప్రేమిస్తున్నారు కాబట్టి ఇన్ని రోజులు వాళ్ళతో ఉన్నారు. మీరు చప్పట్లు కొట్టండి. వాళ్ళని మీరు వాళ్ళకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నారు కాబట్టి 5 సంవత్సరాలు అయినప్పటికీ, 10 సంవత్సరాలు అయినప్పటికీ, 20 సంవత్సరాలు అయినప్పటికీ వాళ్ళని భరిస్తూ ఉంటున్నారు. ఎందుకు? దేవుడు చెప్పిన మాటకు మీరు లోపడ్డారు కాబట్టి.
దేవుడి మాట మీ హృదయంలో మీ హృదయంలో లేకపోతే ఎన్నడో వాళ్ళను, ఎంతమంది అంటారు ఈ మాట? చెప్పండి. యథార్థంగా దేవుని సన్నిధిలో ఉన్నారు. హల్లెలూయా కదా. ఎంతమంది అంటారు దేవుని ప్రేమ మాలో ఉన్నది కాబట్టి నేను భరిస్తున్నాం, లేకపోతే ఎప్పుడో నా దారి నేను అప్పుడు తెలిసేది. ముళ్ళల్లో పొదల్లో మాటలు, చూపులు, ఇంట్లో వాళ్ళ రక్త సంబంధికుల మాటలు. హల్లెలూయా. ఇవన్నీ తట్టుకునే కంటే ఒక్కరిని సరిదిద్దుకుంటే చాలు కదా మన జీవితానికి కదా. ఒక్కరిని వదిలిపెట్టి పోయినామనుకో సొసైటీ మొత్తంలో మనల్ని ఎట్లా చూస్తారంట? ఒక పురుగులాగా చూస్తారు. కుటుంబంలో ఒక హీన స్థితి వల్ల చూస్తారు. ఎందుకు నీ జీవితం అన్నట్టుగా చూస్తారు. ఇప్పుడు మాటలు పడతలేము, కానీ అప్పుడు చూపులతోటి రోజు రోజుకి. హల్లెలూయా. అర్థమవుతుందా భార్గవి? హల్లెలూయా. దేవుని నామానికి మేము చూడాలి తల్లి. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే ఏమంట మనము అమూల్యమైన వాళ్ళం. హల్లెలూయా. మనం వాళ్ళకు దొరుకుట ఒక భాగ్యము, ఒక ఆశీర్వాదం, ఒక వరము. ఆ వరాన్ని మనమే కాపాడుకోవాలి. లోకము ఆ రీతిగా ఈ రీతిగా మాట్లాడుతూ ఉంటుంది తల్లి. లోకం మాటలు పట్టించుకుంటే మనము బ్రతకలేము. ఒకసారి చూసుకుందాము. 1 తిమోతి 2వ అధ్యాయం 11వ వచనం. 1 తిమోతి. ఇప్పుడు అనుకోవాలి, మనని ఒకవేళ హేళనకరంగా మనని కట్టుకున్న వాళ్ళు మాట్లాడినట్లయితే ఒకసారి వాక్యం తీయి. సామెతలు 31వ అధ్యాయము 10వ వచనం చదువని వాళ్ళతో చదివిపియాలి. చదివించినప్పుడు వాళ్ళు ఏమంటారు? అమూల్యము, నీ జీవితానికి నా రూపకంగా ఒక అమూల్యాన్ని నీ చేతిలో పెట్టాడని మాట్లాడండి. హల్లెలూయా. ఎంత కోపంతో ఉన్నోళ్ళైనా వాళ్ళు ఐస్ అయిపోతారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. తీసిరా తల్లి. 1 తిమోతి 2వ అధ్యాయం 11. దైవభక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్క్రియలు అంటే ఏంటి తల్లి? సత్క్రియలు. స్వక్రియలు అంటే సొంత. సత్ అంటే మంచి. మనం ఏం చేయాలంట? మనం చేసే పనులన్నీ మంచివై ఉండాలి. స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకునవలెను. ఇంకేం చేయాలంట? మనము శారా ఎప్పుడు నేర్చుకున్నది? ప్రసవ వేదన పడడం మొత్తం ముసలితనంలోనికి వచ్చిన తర్వాత నేర్చుకున్నది. ఆమె ముసలితనానికి వచ్చినాక దేవుడు గర్భాన్ని తెరిచి ఆశీర్వదించుండు. ఆ ముసలితనంలో ఉంటుందా? జ్ఞానం ఉంటుందా? ఎలా పెయిన్స్ తీయాలి, ఎలా తట్టుకోవాలి, ఎలా కడుపు లోపల ఉన్న శిశువుని పోషించాలి, ఎలా వారితో మాట్లాడాలి ఉంటుందా? ఉండదు కదా. అయినా కూడా ఆమె ఏం చేసింది? నేర్చుకొని హితబోధలు అంటే మంచి ఈవులు కలిగిన కుమారుణ్ణి కన్నది. అంటే ఎప్పుడైనా కూడా గమనించండి, మీ కుమార్తెలే కానీ మీ కోడళ్ళే కానీ గర్భఫలం పొందుకున్నప్పుడు 5 నెలల నుంచి లోపల ఉన్న శిశువుతో మనం మాట్లాడాలని మీరు తెలియపరచాలి. వాళ్ళకు స్వరం వినిపిస్తుంది. ఫస్ట్ తల్లి స్వరం గర్భంలో ఉన్నప్పుడే వింటది. హల్లెలూయా. ఎలిజబెత్ మరియమ్మ వచ్చినప్పుడు ఎలిజబెత్ కడుపులో బాప్టిజం ఇచ్చే యోహాన్ ఏమవుతాడు? చింగన. అంటే దేవుని స్వరం వినలేదా? ప్రతి తల్లి స్వరము 3, 4, 5 నెలల నుంచి వినడం స్టార్ట్ చేస్తుంది. అప్పటి నుంచే ఒక స్త్రీ కడుపులో ఉన్న గర్భంలో ఉన్న శిశువుతో మాట్లాడినట్టయితే వాళ్ళు జ్ఞానం కలిగిన వారై ఉంటారు. శారా మిరియాము వాళ్ళ తల్లి అంటే మోషే తల్లి ఆ విధంగానే చేసింది కాబట్టి మోషేకి అంతటి జ్ఞానం ఉన్నది. ఇజ్రాయేల్ జనాంగాన్ని తప్పించే జ్ఞానము దేవాది దేవుడు ఇచ్చాడు. ప్రతి హన్న ఏమై ఉన్నది? గర్భంలో ఉన్నప్పుడే సమూయేలుతో మాట్లాడుతూ వచ్చినది కాబట్టికే నిలబడాడు. హల్లెలూయా. బాల్యం నుంచే దేవుని వెంబడిస్తూ ఉంటాడు. ఇప్పుడు మోషేని చూసుకున్నట్లయితే మోషే జన్మించిన కాలంలో ప్రతి పురుషుణ్ణి చంపేసేయాలి. ఇప్పుడు తన తల్లి దగ్గర ఎన్ని రోజులు ఉన్నాడు? చిన్న శిశువు. అంటే అంత జ్ఞానం ఎప్పుడు వచ్చింది ఆయనకు? కడుపులో ఉన్నప్పటి నుంచే మన జనాంగాన్ని బ్రతికించే పురుషుడు వల్లే నువ్వు ఉండాలని కోరుకున్నట్టున్నది. మనము కోరుకునేది మనం నేర్చుకోవాలి. మళ్ళా కడుపులో ఉన్న శిశువులకు పుట్టిన పిల్లలకు మనము నేర్పించే స్త్రీ వల్లే మనము ఉండాలి. హల్లెలూయా. చదువుతలే
2వ అధ్యాయం 11వ వచనం. స్త్రీలు మౌనంగా ఉండి సంపూర్ణ విధేయతతో ఏమై ఉండాలంట? సంపూర్ణం అంటే ఏంటిది? కొంచెము, మొత్తము మనకు విధేయతనే ఉండాలి, ఏది ఉండకూడదు. విధేయత అంటే ఏంటి తల్లి? మర్యాద, దీనత్వం, సమాధానం, సాత్వికం, ఇవన్నీ వస్తాయి. ఈ మాటలన్నీ దీంట్లో అవన్నీ కలిగిన స్త్రీ అంట గుణవతురాలు, జ్ఞానవంతురాలు. హల్లెలూయా. చదువు తల్లి. స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను. స్త్రీ మౌనంగా ఉండి ఏమంటున్నాడు? ఉండవలసినదే, మనం ఉండవలసినదే. అందరు అంటూ ఉంటారు, ఎన్ని రోజులు ఇంకా మౌనంగా ఉండాలి, ఎన్ని రోజులు ఇంకా భరించాలి, ఎన్ని రోజులు ఇంకా నిన్ను చూస్తూ నువ్వు కొట్టే దెబ్బలు, నువ్వు మాట్లాడే మాటలు, పిల్లలు పడే మాటలు ఇంకెన్ని రోజులు పడాలి అంటారు. ఏమంటున్నాడు? భరించవలసిందే. ఏమన్నా? స్త్రీ మౌనంగా ఉండవలసినదే, కానీ ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారం చేయుటకైనను ఆమెకు సెలవిస్తున్నా. కొట్టుపో, బెల్ట్ తీసుకొని, ఇంకా రాడ్లు తీసుకొని, తాగినప్పుడు అదే సీసతోటి నెత్తులు బలగొట్టుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏం సెలవిస్తున్నాడంట? పురుషుని మీద అధికారం చేయుటకైనను ఆమెకు సెలవీయను. మొదట ఆదామును తర్వాత హవ్వాయును నిర్మింపబడిన కారా? మరియు ఆదాము మోసపరచబడలేదు, కానీ స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. అయినను వారు స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస, ప్రేమ, పరిశుద్ధుల యందు నిలకడగా ఉండిన యెడల శిశు ప్రసూతి ద్వారా ఆమె, గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఎప్పుడు రక్షింపబడింది హవ్వ? శిశు ప్రసవం అంటే ఒక ప్రసవ వేదన పడిన తర్వాత దేవుడు నాకు కుమారుని ఇచ్చి నేను ఆశీర్వదించబడ్డాడని అని అనుకున్నది. ఒకవేళ నిజంగా దేవుడు చెప్పించినట్లయితే ఆమె గర్భఫలం తెరవబడునా? ఆమె ఆశ్రయించబడునా? నిజంగా దేవుడు చెప్పించబడినట్లయితే ఆమె పేరుని ఈరోజు మనం చదవగలుగుతామా? మనం లిఖించగలుగుతామా? ఆమె ఆశీర్వదించబడిన స్త్రీ. ఆదాము మీద ఎన్ని సనుక్కున్నా, ఎన్ని కొనుక్కున్నా కూడా మొదటి తల్లి అవ్వ ఆమె ఆశీర్వదించబడ్డది. కాబట్టికే మనమందరము కూడా ఆమె ద్వారా ఒక పాఠం నేర్చుకున్నాం. మనం ఈ విధంగా నిజంగా సర్పం మాట విని పాపము ఒక మాట దేవునితో పడింది, అయినప్పటికీ దేవుడు ఆశీర్వదించిండు కదా. మనము ఇప్పుడు ఎవరి మాట వింటున్నాం? దేవుడి వాక్యంతో ఉదక స్నానం చేసుకొని మన కుటుంబాలను సరిదిద్దుకుంటున్నామా? లేకపోతే లోకం మాటలతో మన హృదయానికి ఉదక స్నానం చేసుకుంటున్నామా? ఏ విధంగా ఉన్నాం? దేవుని వాక్యంతో ఉదక స్నానం చేసుకున్నట్లయితే జ్ఞానవంతురాలుగా మారి మన ఇల్లులను మనము చక్కదిద్దుకుంటాం. గుణవంతురాలుగా మారి మన కుటుంబానికి మనము ఒక అమూల్యంగా వాళ్ళ చేతులకు అప్పచెంపబడతాం. హల్లెలూయా. అర్థమవుతుంది అనుకుంటాను నేను. చూడండి ఒక్కసారి 15వ వచనం. అయినను వారు స్వస్థబుద్ధి కలిగి విశ్వాస, ప్రేమ. స్వస్థబుద్ధి అంటే శరీరానికి స్వస్థత వస్తే చాలా తల్లి. దేనికి స్వస్థత రావాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనస్సుకు. మన మధ్యలో ఒక దైవ సేవకుడు చెప్పారు, మనసు ఎక్కడుంటుంది? హల్లెలూయా. ఫస్ట్ ఆలోచనలు ఎక్కడొస్తాయి? మొత్తం ఏదైనా అయింది అనుకోండి, రీల్ రివర్స్ అవుతూ ఉంటుంది. ఒకవేళ మన కట్టుకునే వాళ్ళే కానీ, రక్త సంబంధికులే కానీ, ఎవరైనా, ఇప్పుడు నేనే కానీ, మీరే కానీ, నన్నే కానీ, మిమ్మల్ని కానీ ఒక మాట అంటే నా నిమిత్తమే మీరు చేసిన మంచివులు మీ కళ్ళలో తిరుగుతూ ఉంటాయంట. మీ నిమిత్తమై నేను కార్చిన కన్నీళ్ళు, మీ నిమిత్తమై నేనున్న ఉపవాస ప్రార్థనలు, మీ నిమిత్తమై నేను మాట్లాడిన మంచి మాటలు అన్నీ కూడా మీరు మాట్లాడిన గాయపరిచే మాట ద్వారా అవన్నీ నేను ఇవన్నీ చేశాను కదా అని ఎక్కడ తిరుగుతాయి? ఇక్కడ తిరుగుతాయా? ఈడ తిరుగుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. మనకు స్వస్థత ఎక్కడ కలగాలి? మన ఆలోచనల్లో స్వస్థత కలగాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అర్థమవుతుందా? మన ఆలోచనలో స్వస్థత కలగాలి, మన గుండె వేదనకు స్వస్థత కలగాలి, మన శరీర ప్రవర్తనకు స్వస్థత కలగాలి, మన కంటి చూపుకు స్వస్థత కలగాలి. అప్పుడు దేవుడు మనల్ని, మన పిల్లలని ఆశీర్వదించి మనం ఒక
ముత్యం వల్ల ఆయన ఎదుట నిలబడే ధైర్యాన్ని దేవాది దేవుడు మనకిస్తాడు. హల్లెలూయా. మనం ఏ రీతిగా ఉన్నాం, మన భర్తలు మారినా కూడా వాళ్ళని అనరు, మనల్ని అంటారు. అర్థమవుతుంది. తాగి తూళ్ళుకుంటూ ఆ మాట ఈ మాట మాట్లాడుకొస్తుంటే వాళ్ళ పిల్లం గయ్యాది కావచ్చు, ఏమంటుందేమో, అందుకనం తాగి అంత పడిపోయిన దానికి ఏం ఈ రకంగా లోకం అంతా వచ్చినట్టు మాట్లాడుతుంది. కానీ 4 గోడల మధ్యలో జరిగేది నీకు నీ భర్తకే తెలుసు. హల్లెలూయా. నీకు నీ భర్తకి ఇంకెవరికి తెలుస్తుంది? పైనుంచి చూస్తున్నా దేవునికి, నీ హృదయంలో ఉన్న నీ దేవునికి తప్ప బయటి వాళ్ళకు తెలియదు. నరం లేనిక నలువిధాలుగా మాట్లాడుతుంది. కాబట్టి నువ్వు స్వస్థ బుద్ధి కలిగిన దానివైతే ఏ నరం లేని నాలుక మాట్లాడినా నువ్వు పట్టించుకోవు. దేవుడు చెప్పిన ప్రకారంగా మనం నడుచుకుంటూ వెళ్తాం. జ్ఞానవంతురాలు తన ఇల్లు చక్కదిద్దుకుని అంటున్నావు కదా ప్రభువా, నా ఇల్లును, నా భర్తను, నా పిల్లలను చక్కదిద్దుకునే జ్ఞానంలో నాకు దయచేయి ఇప్పుడు అని మనము ప్రార్థన చేసుకోవాలి. హల్లెలూయా. ప్రార్థనే తొలిమెట్టు. ప్రార్థననే మనకేమై ఉన్నది? తొలిమెట్టు. హన్న ఏం చేసింది తల్లి? ప్రార్థన చేసింది. ప్రార్థన చేసినా కూడా అవమానం పొందుకున్నది. తన సొంత సేవకుడే ఎంతకాలం ఇంకెంతసేపు మత్తురాలువే ఉంటావు, ఏం తాగినా ఉంటావు. లేదయ్యా నేను తాగలేదు, నేను దేవునితో మాట్లాడుతున్నాను. ఆ విధంగా నీ భర్త మారు మనసు పొందాలంటే నువ్వు ప్రార్థనలో మత్తురాలు అయిపోవాలి. నిత్యం నీ భర్త పేరును దేవుని పాద సన్నిధిలో పెట్టాలి. హల్లెలూయా. ఎవ్వరు మారాలన్నా కూడా ఇప్పుడు బైబిల్ మొత్తంలో చదువుకున్నట్లయితే కొత్త నిబంధనలే కానీ పాత నిబంధనలే కానీ స్త్రీకి చాలా ప్రాముఖ్యత దేవాది దేవుడు ఇచ్చాడు. మీకు తెలుసు 1 పేతురు 3వ అధ్యాయంగా నేను చాలాసార్లు చదివిపించాం. అందులో ఉంటుంది, ఎఫెసీయులలో ఉంటుంది, ఇప్పుడు చదివిపించిన ఆదికాండం 3వ అధ్యాయంలో ఉంటుంది, హన్న సమూయేలు గ్రంథంలో ఉంటుంది. చాలా విషయాలలో మిరియాంను చూసుకున్నట్లయితే అన్న సహోదరుల యొద్ద ఎలా ఉండాలో మిరియాం ద్వారా మనం నేర్చుకోవచ్చు. సహోదరులనంట ద్వేషించినప్పుడు ఆమెకు ఒక రోగం వస్తుంది, తెల్ల మచ్చల రోగము వస్తుంది. మరలా క్షమాపణ అడిగిన తర్వాతనే ఆమెకు మన సొంత సహోదరులు ఏ రీతిగా ఉన్నప్పటికీ వాళ్ళను ప్రేమించే స్వబుద్ధి మనకు ఉండాలి. అర్థమవుతుందా? క్షమించే బుద్ధి మనకు ఉండాలి. దేవుళ్ళ మనకి వాళ్ళు ఏమన్నా కానీ నువ్వు ఒక క్షమాపణ వాళ్ళని క్షమించినావు అనుకో, దేవుడు వాళ్ళని దీవించి ఇంకా నువ్వు ఏమనుకుంటున్నావో ఆ విధంగా మారుస్తాడు కావచ్చు. నువ్వు సనుక్కుంటే గునుక్కుంటే ఇంకా వాళ్ళకు శాపం తగ్గుతుంది, ఇంకా లోపలికి వాళ్ళు వెళ్ళిపోతారు. మిరియాము అలాగనే దేవునికి విరుద్ధంగా తన సహోదరుల నిమిత్తం మాట్లాడింది కాబట్టి ఆమెకు ఒక రోగం వచ్చింది. ఇప్పుడు మన నోటితో జీవన మరణం నాలుకే వశం. మన నాలికను, మన మాటను మనం కాపాడుకోవాలి. నీ రక్త సంబంధికులే కానీ, నిన్ను కన్నవారినే కానీ, నీ అత్తమామనే కానీ, నీ కడుపులో పుట్టిన నీ బిడ్డలనే కానీ శాపగ్రస్తంగా ఎప్పుడు మనము మాట్లాడకూడదు. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు కనుక ప్రభువా వాళ్ళని క్షమించు యేసయ్యా. నాకు సహోదర ప్రేమను నిజంగా నూతనంగా పుట్టించు ప్రభువా, నూతనంగా పుట్టించు. వాక్యం సెలవిస్తున్నది, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఉంటుంది కదా, తల్లిదండ్రులారా మీ పిల్లలకు కోపం రేపకూడని ఉంటుంది. ఒకవేళ నా పిల్లలకు నా ప్రవర్తన ద్వారా కోపం వస్తున్నదేమో, నా ప్రవర్తన మార్చు ప్రభువా అని మనం ప్రార్థన చేసుకోవాలి. తప్పితే అస్తమానం వలన శాపనార్థనలు పెట్టే నోటి వలె స్త్రీ మాట ఉండదు తల్లి. హల్లెలూయా. అర్థమవుతుందా? ఎందుకు ఆదామును తయారు చేసిన తర్వాత సాటైన సహకారుడుగా ఇప్పుడు లారీ నడిపే వరకు పక్కకు ఎవరుంటారు తల్లి? పురుషుడే ఉంటారు. బస్సు నడిపే వరకు ఇప్పుడు కొత్తగా స్త్రీ స్టార్ట్ అయింది కానీ అలనాడు పురుషుడు ఉండదు. మరి దేవుడు కూడా సాటైన సహకారం అంటే తన తోడుగా పని చేయడానికి, జంతువులను వాటిని నడిపించాలి కదా, ఆ పని చేయడానికి పురుషుని ఇవ్వచ్చు కదా. మరి స్త్రీని ఎందుకు ఇచ్చిండు దేవుడు అంటే స్త్రీకి అంత ప్రాముఖ్యత. స్త్రీని దేవుడు చేతులతో కష్టపడి తయారు చేసిండు తల్లి. పురుషుని మాత్రము ఉట్టి మట్టితో తయారు చేసి జీవాత్మను వదిండు. కానీ స్త్రీని మాత్రము ఆ పురుషునికి మత్తు తెప్పించి నిద్ర పట్టించి నిద్రలోనికి వెళ్ళిపోయి ఆ నొప్పి తనకు తెలియకుండా తన దగ్గర నుంచి, తన వీపుల నుంచి, వెన్నెముకల నుంచి ఒక బొక్క తీసి ఆ బొక్కను నీ రూపాన్ని రూపుదిద్దు. ఒక్కసారి మనం ఆలోచించుకుందాం, ఊహించుకుందాం అది ఎంత మధురమో.
అంత ప్రాముఖ్యత దేవాది దేవుడు స్త్రీకే ఇచ్చాడు. చాలా జాగ్రత్తగా మనల్ని శిలాన్ని ఎలా చెక్కుతాడో ఆ బొక్కలో దేవాది దేవుడు మనల్ని చెక్కాడు. గట్టిగా చెప్పండి కొడదామా. స్త్రీని చెక్కుకున్నాడు. ఇష్టమైన అందమైన రూపంగా స్త్రీని చెక్కుకున్నాడు దేవాది దేవుడు. హల్లెలూయా. అదే పురుషుణ్ణి మోటుగా చేశాడు. ఏ విధంగా? మట్టితోటి మోటుగా చేశాడు. మనని మాత్రము మృదువుగా తన మంచి చేతులతో బోన్ తీసి దానికి ఆపరేషన్ చేసినట్టు చేసి చెక్కాడు కదా. ఎంత ఇచ్చిండు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? మన రక్త సంబంధికులతో కానీ ఎవరితో కానీ, వాళ్ళు ఎవరు ఎట్లాంటి వాళ్ళైనా పర్వాలేదు, కానీ మనం మాత్రము దేవుని ప్రేమ చూపించాలి. దేవుడు ఏమంటున్నాడు? తండ్రి, వారు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు కదా, వారిని క్షమించు. నువ్వు అదే అనుకో. నీ ఎదుట నీ సహోదరుడు నీకు ఆయాసకరంగా మాట్లాడుతున్నారేమో, ప్రవర్తిస్తున్నారేమో, నీ భర్త ప్రవర్తిస్తుందేమో, నీ పిల్లలు ప్రవర్తిస్తున్నారు, నీ అత్తమామ, నీకు మొత్తం నీ సంఘంలో ఎవరున్నప్పటికీ, ఎవరు ఎలా ప్రవర్తించినప్పటికీ తండ్రి వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకు తెలియదు, వాళ్ళను క్షమించు, వాళ్ళని సరిదిద్దే జ్ఞానము నాకు దయచి. నువ్వే అంటున్నావు కదా బ్రహ్మ, జ్ఞానవంతురాలు తన ఇల్లును చక్కదిద్దుకుంటుందని. మరి అట్టి జ్ఞానం నాకు ఇయ్యవా? నాకు ఇయ్యి, నేను వాళ్ళని చక్కదిద్దుకుంటాను. అప్పుడు నువ్వు అలా ప్రార్థించిన తర్వాత నీ నోటి నుంచి వస్తుంది చూసిన మాట, అప్పుడు వారి హృదయానికి తాకుతుంది. గట్టిగా చెప్పండి కొడదామా. అప్పుడు వాళ్ళ హృదయానికి తాకుతుంది. అప్పుడు వాళ్ళ హృదయానికి తాకి ఇది నిజమే కదా అన్న ఆలోచన నీ సహోదరుడికి వస్తుంది, నీ భర్తకు వస్తుంది, నీ పిల్లలకు వస్తుంది, నీ తల్లిదండ్రులకు వస్తుంది, నీ సంఘంలో నువ్వు ఎవరినైతే ఎక్కువగా ఇష్టపడుతున్నావో వారికి కూడా దేవాది దేవుడు ఆలోచన అప్పుడు పుట్టిస్తాడు. హల్లెలూయా. ఏ విధంగా ఉందాం ఇప్పుడు మనం? మరి కోపం కలిగిన స్త్రీ లాగనా? ఏం చదువుదాం ఒకసారి. స్త్రీ మౌనంగా ఉండి సంపూర్ణ విధేయతతో. ఇప్పుడు ఏమై ఉండాలి మనము? మౌనంగా ఉండి విధేయత అంటే మర్యాద, పీస్ ఆఫ్ మైండ్ అంటే సమాధానంతో కదా. ఇంకోటి సంతోషంతో. విధేయత అంటే అన్ని విధాలుగా మనము కనపరుచుకోవచ్చు. విధేయత అంటే తనను తగ్గించుకునే వాళ్ళు హెచ్చింపబడతారు. ఇప్పుడు మనం తగ్గించుకున్నాం అనుకోండి, మన కుటుంబం అంతా హెచ్చింపబడుతుంది. వాళ్ళు హెచ్చింపబడితే ఎవరికి సంతోషం? నీకే కదా, మనకే కదా. మన కుటుంబం, మన భర్తలు, మన పిల్లలు, మన రక్త సంబంధికులు మారి వాళ్ళు ఆశీర్వదించబడితే, వాళ్ళ గర్భఫలం లేకపోతే నీ ప్రార్థన ద్వారా గర్భఫలం పొందుకుంటే, అప్పులు యూబులో ఉన్నప్పుడు నువ్వు నీ సహోదరుల కోసం, నీ రక్త సంబంధికుల కోసం నువ్వు ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు విడుదల పొందుకుంటే ఎవరికి సంతోషం ఉంటుంది? మనకే కదా. హల్లెలూయా. అందుకే మనము మౌనంగా ఉండి ఇంకా సంపూర్ణ విధేయతతో నేర్చుకునవలెను. హల్లెలూయా. మనకి ఎన్ని ఈవులు వచ్చినప్పటికీ కూడా నేర్చుకునే వారి వలె ఉండాలి. నేర్చుకునే వారి వలె. ఒకవేళ మనకంటే చిన్నవారు చెప్పినా కూడా ఇది నిజమే కదా, నేను అది చేస్తాను, నేను నేర్చుకొని చేస్తాను అనే స్వబుద్ధి మనకు ఉండాలి. హల్లెలూయా. నాకు తెలుసు నువ్వు ఇంతటి దాన్ని నువ్వు నాకు వచ్చి చెప్తే నేను నేర్చుకోవాలన్న మాట మన నోట రాకూడదు. హల్లెలూయా. నేను ఎన్నోసార్లు చేసి ఉన్నా, ఇది నాకు కొత్తనా? ఏమో కొత్త రుచులు కావచ్చు, నీ బిడ్డ నేర్పించింది నేర్చుకొని ఒకసారి చేసి చూడు, మారుతుంది కావచ్చు, టేస్ట్ చేంజ్ అవుతుంది కావచ్చు. నీ బిడ్డ నడిపించినప్పుడు నడకలను నడువు, నీ కుమారుడు నడిపించిన నడకలను నడువు, ఏమో నీ జీవిత చరిత్ర మారుతుంది కావచ్చు. నువ్వేందిరా నాకు చెప్పేది అన్న మాట రావద్దు తల్లి, రావద్దు. హల్లెలూయా. నువ్వు జ్ఞానవంతురాలైతే నీ పిల్లలు కూడా జ్ఞానవంతులే కదా. వాళ్ళు ఎవరు కడుపులో పుట్టిర్రు? నువ్వు ప్రసవ వేదన పడితేనే కదా నీ కడుపులో పుట్టిర్రు. నీకు ఎంత జ్ఞానం ఉందో అంతకంటే ఎక్కువగా నీ పిల్లలకు ఉంటుంది. ఎందుకంటే చేంజ్ అవుతున్నది. హల్లెలూయా. హల్లెలూయా. జనరేషన్ చేంజ్ అవుతున్నది. ఇప్పుడు మన తల్లులను చూసుకున్నట్లయితే ఎలా ఉంటారు? వాళ్ళకంటే కొంచెం మనకు హల్లెలూయా అర్థమవుతుందా? మన చిన్నవాళ్ళు, మన పిల్లలే కానీ, మీ సహోదరులే కానీ, మీకన్నా చిన్న వాళ్ళు చెప్పినా కూడా వాళ్ళు చెప్పింది నిజమే కదా, నేను నేర్చుకుంటాను ఆలోచన మనకు ఉండాలి. ఎప్పుడు మనం మరణించేంత వరకు మనం నేర్చుకునే వారి వల్లే ఉండాలి. కానీ నాకు ఇది వచ్చు, నువ్వు చెప్పని అవసరం లేదు, నా ఇష్టం ఉన్నట్టు నేను ఉంటాం. ఈ రకంగా మనము ఎవరు ఉండద్దు? ప్రాముఖ్యంగా స్త్రీలు ఉండకూడదు. చివరిగా చూసుకుందాం ఒకసారి. ఎక్కడ నిలకడగా ఉండాలంటే మనము పరిశుద్ధతల యందు విశ్వాస, ప్రేమ, స్వబుద్ధి,
స్వబుద్ధిలో, విశ్వాస ప్రేమలో, పరిశుద్ధతలో నిలకడగా లేని కాళ్ళు ఎన్నో ఉంటాయి. హల్లెలూయా. అర్థమవుతుందా? మీ కాలు ఎక్కడైనా నిలకడగా ఉంటుందా తల్లి? చెప్పండి ఒక మాట. ఇప్పుడు మీరు తల్లిగారి ఇంటికి వెళ్తారు, మీ అన్నలో, మీ తమ్ముల్లో, మీ చెల్లెల్లో ఉంటారు. అక్కడ మీరు ప్రేమతోటి పోతారు. స్వబుద్ధి అంటే నా 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 సహోదరుని నేను ప్రేమిస్తున్నాను అని మీరు వెళ్తారు. ఒక కార్యక్రమం ఉంటుందో, ఫంక్షన్ ఉంటుందో, దేనికో వాళ్ళ మీద ప్రేమతోటి మీరు వెళ్తారు. ప్రేమతోటే కదా వెళ్ళేది, ద్వేషంతో అయితే వెళ్ళరు కదా. ఎక్కడికైనా వెళ్తే మనం ప్రేమ. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? స్వబుద్ధి. ఫస్ట్ నువ్వు స్వబుద్ధిని పెంచుకోవాలి. నువ్వు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ప్రభువా నన్ను నీ ఆధీనంలో పెట్టుకో, వాళ్ళ మాటకు నేను ఆకర్షణలు నాలుగు కాకూడదు, వాళ్ళు మాట్లాడే మాటకు నాకు కోపం రాదు, అట్టి బుద్ధి నాకు దయచే ప్రభువా. నువ్వు బయలుదేరాలి. ఎట్లా? ప్రేమతో సమాధానంతో. వాళ్ళు అక్కడ ఏమన్నా పర్వాలేదు, ఒక్క మాట అంటే చాలు. నువ్వు పిలిచావా, నేను వచ్చినా కానీ నాకు ఇంటి దగ్గర తిండి లేదని, నేను రాలేదని నీళ్ళు ఏమంటారు, కాలుగాన కోతులాగా బయటికి ఉరకద్దు. కాలుగాలిన పిల్లి అంట కొద్దిగా ఉండదంట, తిరుగుతూ ఉంటుంది, అటు ఇటు ఉంటుందా? హల్లెలూయా. పిల్లి వేడి పాలలో మూతి పెట్టే బదులు కాలు పెట్టింది అనుకోండి, అది తిరిగి ఉంటుందా? తిరుగుతూనే ఉంటుంది అటు ఇటు. హల్లెలూయా. మా ఇంటికి ఒకసారి కోత వచ్చింది. అప్పుడు నేను ఒక్కదాన్నే ఉన్నా. వేడి అన్నం వండి ఉప్మా వండి టిఫిన్లో పెట్టినాం. టిఫిన్లో పెట్టి అటు బయట వచ్చేసరికి పాపం కోతి ఏం చేసింది, మూతి పెట్టింది. ఆ మూతి పెట్టి మనిషి ఎలాగైతే, చిన్నపిల్లలు ఎలాగైతే తనలాడుతూ అని అది కూడా అట్లా తనలాడుకుంటూ ఉండలేగా ఇంట్లో. ఒకటే ఉరుకు పరుగు. హల్లెలూయా. అలాగా కాకుండా నిలకడగా మనం నిల్చోవాలి. నీ కాళ్ళకు మంటలు పుట్టించే మాట వచ్చినా, నీ హృదయానికి గాయపరిచే మాట వచ్చినా, నీ శరీరం అంతా నిల్చోకుండా నీ మనసు చేసినప్పటికీ కూడా దేవుని ప్రేమ అక్కడ కనపరచాలి. అప్పుడు నువ్వేమనుకోవాలి? తండ్రి, నా అన్న ఏం చేస్తున్నాడో తెలియదు, నా తమ్ముడు ఏం చేస్తున్నాడో తెలియదు, నా భర్త ఏం చేస్తున్నాడో తెలియదు, నా పిల్లలు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు ప్రభా, వాళ్ళని క్షమించు. ఈ క్షణం తట్టుకునే శక్తిని, స్వబుద్ధిని, సమాధానాన్ని, ప్రేమను నాకు దయచేయి ప్రభువా. అప్పుడు మనం ఏమై ఉంటామంట? మన పుట్టింటికి అమూల్యమైన వాళ్ళమే, మెట్టినింటికి అమూల్యమైన వాళ్ళమే. దేవుడు మనకి మహిమ కలుగును గాక. ఈ మాటలన్నిటినీ మనమందరం జ్ఞాపకం ఉంచుకొని, ఈ మాటల అనుసారంగా వాక్యంతో ఉదక స్నానం చేసుకొని, మన నోరు మన ఆధీనంలో పెట్టుకొని, మనము జ్ఞానవంతురాలుగా మారి మన కుటుంబాలను సరిదిద్దుకుందుము గాక. ఈ మాటలన్నిటి ద్వారా మనమందరము ఆశీర్వాదము పొందుకుందుము గాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం.